దేవుని నామాన్ని మహిమ కలగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాధ్యాయులు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భవనానికి వెళ్దాం. ఈ దినమందు మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, మొట్టమొదటిగా ఈ దినమందు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ముందుకు వెళ్ళబోతున్నాం. అదేమిటంటే, ఈ దినమందు కాలేజీలో మేము ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న సమయాల్లో మా బ్యాగ్స్ అన్నీ బయటే ఉన్నాయి. అలాగే ఏం జరిగిందంటే, మేమందరం కూడా క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నాం. బయట ఏం జరిగిందంటే సడన్గా కోతులు వచ్చాయి. క్లాస్ దగ్గరికి కోతులు వచ్చాయి. అప్పుడు మేము ఏం చేసామంటే తలుపులు వేసుకున్నాం. ఇప్పుడు మేము తలుపులు దేనికి వేసుకున్నాం అంటే, కోతులు మా దగ్గరికి రాకూడదు, మేము రాస్తున్న ఎగ్జామ్ పేపర్ని తీసుకోకూడదు, లేకపోతే మాకు డిస్టర్బెన్స్ కలగకూడదు అని మేము తలుపులు వేసాం. అలాగే కరోనా సమయంలో మనం ఏం చేసాం, కరోనా వ్యాధి మనకి రాకూడదు అన్నట్టు మనం ఏం చేసాం, లాక్డౌన్ అంటూ ఇంట్లోనే కూర్చొని మన పనులు మనం చేసుకున్నాం. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వస్తుంది, లేకపోతే మన దగ్గరికి ఏదైనా ఒక పని వస్తుంది అని తెలిసినప్పుడు మనం ముందు జాగ్రత్తగా ఉండగలగాలి. ఈ దినమందు నాతో సహితం కూడా ఎలా ఉంటుంటామంటే, రేపు చేద్దాం అనే మైండ్ సెటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కూడా అలాంటి మైండ్ సెట్టే ఉంటుంది. ఇంకా ఎక్కువగా రేపు కాదు ఎల్లుండి చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలి అంటే, ముందు జాగ్రత్తగా మనకు ఉండగలగాలి. కాబట్టి ఈ విషయాల ద్వారా ముందు జాగ్రత్తగా అలవర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.